సోషల్ మీడియాలో ఒక విషయం బాగా ట్రెండ్ అవుతుంది భయ్య. ఏంటంటే ప్రభాస్ తీస్తున్న 'స్పిరిట్' మూవీలో విలన్ ఎవరు? మోనాల్ సియాక లేకపోతే వరుణ్ తేజ. అదే కాకుండా 'స్పిరిట్' మూవీలో సంజీవ్ రెడ్డి వంగ ప్లాన్ ఏంటి? దీని గురించి మాట్లాడదాం. ఈ మూవీ అసలు ఎలా ఉండబోతుంది? దీని గురించి పర్టికులర్‌గా అయితే మాట్లాడుకుందాం. చాలా మందికి ఏదేదో డౌట్స్ ఉన్నాయి. వాటి గురించి క్లియర్ కట్‌గా అయితే ఇప్పుడైతే మీకు రివీల్ చేస్తాను. ఇక ఏమాత్రం ఆలోచన లేకుండా వీడియోలో అయితే అడుగుదాం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక విషయం బాగా ట్రెండ్ అవుతుంది భయ్య. ఏంటంటే ప్రభాస్ 'స్పిరిట్' మూవీలో విలన్ ఎవరు అని. అయితే చాలా మంది ఇప్పుడు దాకా అనుకున్నారు మోనాల్ సియా కొరియన్ యాక్టర్ అనుకున్నారు భయ్య. ఎందుకంటే అతని గురించి ఒక పుకార్ అయితే లేచింది. ఆ పుకార్ అన్నమాట మోనాల్ సియా గారు ప్రభాస్‌కు సంబంధించిన ఒక స్టోరీ పెట్టారు. 'సలార్' మూవీకి సంబంధించి. ఇది మామూలు విషయం కాదు. దాంతో చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ప్రభాస్ 'స్పిరిట్' మూవీలో ఆయనే విలన్ అనుకున్నారు భయ్య. అయితే రీసెంట్‌గా అన్నమాట సందీప్ రెడ్డి వంగ గారు వరుణ్ తేజ్‌ని అయితే కలిశారంట భయ్య. మెగా ఫ్యామిలీలో ఒక పర్సన్ అయితే కలిశారంట. అయితే చాలా మంది ఏమనుకున్నారు అంటే ఈ మూవీలో విలన్ వరుణ్ తేజే అనుకుంటున్నారు. అయితే ఈ మూవీ ఇంటర్నేషనల్‌గా రిలీజ్ చేద్దాం అనుకున్నారు భయ్య. కాకపోతే మోనాల్ సియా గురించి ఫ్యాన్స్ అయితే బాగా ఎక్స్‌పెక్ట్ చేశారు. కాకపోతే ఆయన ఇప్పుడు లేరని కన్ఫర్మ్ అయిపోయింది. అయితే ఈ మూవీలో విలన్ పక్కాగా వరుణ్ తేజ్ గారు. ఎందుకంటే 'గద్దలకొండ గణేష్' మూవీలో అతని లుక్ ఏ రకంగా ఉంది. అదే కాకుండా బాసనతో ధీటుగా, హైట్‌గా, బాడీ కట్‌గా ఆయన సెట్ అవుతాడు. అదే కాకుండా ఆయన సినిమాలు ఫ్లాప్ అయి ఉన్నాయి. కాకపోతే మంచి కట్అవుట్ ఉంది. దాన్ని సందీప్ రెడ్డి వంగ గారు పట్టుకొని ఈ మూవీలో అయితే పర్టికులర్‌గా దింపుతాడు. ఇదైతే పక్కా. కాకపోతే భయ్య విలన్ రోల్‌కి ఎవరు ఒప్పుకోరు. కానీ వరుణ్ తేజ్ ఒప్పుకున్నాడు అంటే దానికి మెయిన్ రీజన్ వచ్చి సందీప్ రెడ్డి వంగ అలాగే మన ప్రభాస్ అంటే మామూలు హీరో కాదు. అది అందరికీ తెలిసిందే. ఇంకో విషయం ఏంటంటే సందీప్ రెడ్డి వంగ ప్లాన్ ఏంటి ఈ మూవీకి సంబంధించింది. ఈ మూవీ బడ్జెటే 350 కోట్లు అయితే పెడుతున్నారంట భయ్య. 350 కోట్లు అంటే ఇది మామూలు విషయం కాదు. దీంట్లో హీరోయిన్‌గా కత్రినా కైఫ్‌ని అయితే తీసుకున్నారంట. బాలీవుడ్ నుండి ఒక యాక్టర్, హాలీవుడ్ నుండి ఒక యాక్టర్, టాలీవుడ్ నుండి ఇంకో విలన్. అదే కాకుండా ఈ మూవీలో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రభాస్ దగ్గర నుండి 3 సంవత్సరాల టైం తీసుకున్నాడు అంటే ఈ మూవీ ఏ రేంజ్‌లో ఉండబోతుందో ఆలోచించండి. అదే కాకుండా ఆయన తీసిన ప్రతి సినిమా అన్నమాట దాదాపు 500 కోట్లు దాటింది భయ్య. ఏ సినిమా అయినా సరే. దాంతో ఈ మూవీ కూడా వేరే లెవెల్‌లో హిట్ అవుతుందని చాలా మంది అయితే అనుకుంటారు. ఆ రకంగానే విధ్వంసం హిట్ అవుతుంది. అయితే ఇప్పుడు 'స్పిరిట్' మూవీ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో మన ప్రభాస్ కాప్‌గా అయితే ఉంటాడంట భయ్య. రూత్‌లెస్ కాప్‌గా. అయితే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోసం తన జాబ్ అయితే పోతుందంట భయ్య. తేడా అయితే జరుగుతుందంట. అయితే ఆ ఇంటర్నేషనల్ క్రిమినల్‌ని పట్టుకొని ఆ జాబ్‌లో మళ్ళీ జాయిన్ అవుతాడంట. దీన్నే ఒక రేంజ్‌లో అయితే చూపించారు సందీప్ రెడ్డి వంగ. 'అర్జున్ రెడ్డి' మూవీలో ప్రేమ గురించి చూపించారు. 'యానిమల్' మూవీలో అడుగు ప్రేమ గురించి చూపించారు. ఇలా ఒక రేంజ్‌లో చూపిస్తారు. అతను చూపించేది వేరే లెవెల్ ఉంటుంది. ఆయన టైం దాదాపు 3-3.5 గంటలు అయితే తీసుకుంటాడు. అంటే మూవీ రన్ టైం వచ్చి. అయితే 'స్పిరిట్' మూవీ 2 పార్ట్స్‌కి వచ్చినా షాక్ అయ్యే విషయం అయితే లేదు భయ్య. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారి మెయిన్‌ని ఎవరు గెస్ చేయలేరు. ప్రభాస్ మెయిన్ హీరో. అలాగే కత్రినా కైఫ్ టాప్ హీరోయిన్. అదే కాకుండా మెగా ఫ్యామిలీ నుండి ఒక విలన్ అయితే వస్తున్నాడు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలైట్ అని చెప్పొచ్చు. మెగా ఫ్యామిలీ నుండి ఇప్పుడు దాకా విలన్ రోల్‌లో ఏ హీరో కూడా చేయలేదు. ఇది మెయిన్ రీజన్. దీని గురించే సందీప్ రెడ్డి వంగ గారు ఆయనైతే నాకైతే అనిపించింది. మోనాల్ సియాని తీసుకొస్తే బాగానే ఉంటుంది. కాకపోతే భయ్య అతన్ని ఎందుకు తీసుకురావట్లేదో చాలా మందికి అయితే అర్థం కావట్లేదు భయ్య. ఎందుకు తీసుకురావట్లేదు అంటే మన ఇండియా నుండే హీరోలు ఇంతమంది ఉన్నారు. అదే కాకుండా మన ఇండియాలో చాలా మంది విలన్స్ ఉన్నారు. వీళ్ళని హైప్ లేపుతాం. వీళ్ళ క్యారెక్టర్‌ని హైప్ లేపి చూపిస్తా అని సందీప్ రెడ్డి వంగ గారు ఆయనైతే తీసుకురావట్లేదని నాకైతే అనిపించింది. దీని గురించి మీరే ఉంటారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటా ప్లీజ్.